ఇక డిప్యూటీ సీఎం ఏమంటాడు, మరో 6,000 ఉద్యోగాలు ఉన్నాయంటూ డిఎస్సి అభ్యర్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకో డిఎస్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆదివారం గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన డిఎస్సికి సంబంధించి మరో శుభవార్త కూడా చెబుతున్నా. 11,000 కాకుండా ఇంకో 5-6,000 ఉద్యోగాలు వస్తాయి. మరొక డిఎస్సి వస్తుంది. చదువుకున్న విద్యార్థులందరూ ఇంకా బాగా రాయండి. పరీక్షలు డిఎస్సి వాయిదా పడితే పేద విద్యార్థులకు మరింత నష్టం. అభ్యర్థులు కొన్ని నెలలుగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అందుకే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇక 2,79,000 మంది అప్లై చేసుకోగా ఇప్పటి వరకు 2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అన్నారు. అయిపోయా, పరీక్ష వాయిదా లేనట్టున్నది. ఎప్పటి నుంచి వెళ్ళాట? జూలై 18. ఇవాళ ఎన్ని? జూలై 15. ఇక 3 రోజులు ఉన్నది ఎగ్జామ్స్. ఈ వాయిదా వేయరీగా అర్థమైపోయింది. ఇది మీరు మనసులో పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇక ప్రిపేర్ గారి. ఎందుకంటే బడిత వాంది అయిపోయింది. బడిత వాని చేతులు ఉన్నది. తెలిసి తెలియక మనం ఆగమైనాం కాబట్టి ఇక ఆగమైపోయినట్టే. ఇంకొకటి సిగ్గు తక్కువ వ్యవహారం కాకపోతే 2 లక్షల ఉద్యోగాలు మీరే ఇస్తానన్నారు కదా 100 రోజులలో, లేదా ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. తాపకు కొన్ని పోస్టులు వేసారు ఎందుకు? 6,000 మళ్ళీ ఎందుకు వేసుడు? ఈ 11,000కు ఈ 6,000 కలిపి 18,000 వేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ ఆటలు, ఈ డ్రామాలు ఎందుకు? 2 లక్షల ఉద్యోగాలు లేవురా నాయన, వాళ్ళు నమ్మిస్తాన్లు. ఆ దుర్మార్గులు ఒట్టిగానే నమ్మిస్తాన్లు. ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఆ జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్తేనేమో ఈ నిరుద్యోగులు నమ్మలే. 2 లక్షల ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఎవరికన్నా ఉన్నాయో అనిపిస్తే ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళు చెప్పాలి నిజానికి. ఇక సీతక్క ఏమంటుంది? ప్రేమగల్ల తల్లి సోషల్ మీడియాలో బాగా సాయం చేసినట్టు పోజులు ఇచ్చిందిగా ఇన్ని సంవత్సరాలు. ఇక నిరుద్యోగుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తాను. పరీక్షలు వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆమె షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాయిదా వేస్తే న్యాయపరమైన సాంకేతిక పరమైన చిక్కులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోతారన్నారు. అందుకే వారి ఆంక్షల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో పరీక్షలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. అధికారం కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారిన కొందరు పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు. ఇప్పుడు మధ్యలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం న్యాయం అనిపించుకోదన్నారు. పరీక్షలు వాయిదా పడతాయని భ్రమలు కల్పించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దని మండిపడ్డారు. ఇక సీతక్క ఇంత తెలివికల మాట ఏ మంత్రి మాట్లాడదేమో అనుకున్నదేమో. ఏమంటుంది ఈమె? రాష్ట్ర ప్రయోజనాల విశాలమైన ప్రయోజనాలట. ఎంతమంది రాస్తాను డిఎస్సి? 2,70,000 మంది రాస్తాను. దీంట్లో ఈమె ఏమంటుంది? ఈమె చిన్న కిటుకు పెట్టింది. ఇలా ఏమంటుంది? ఇప్పుడు ఒకవేళ వాయిదా ఎత్తే ఈ వయోపరిమితి పెరిగిపోయి న్యాయపరమైన చిక్కులు వస్తాయి అంటుంది. ఏం కాదు, మీ ప్రభుత్వమే కదా ఉన్నది. 2 నెలల్లో ఒకవేళ ఏజ్ దాటిపోతే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో గవర్నరే రాస్తారు. కొత్తగా రాష్ట్రాల్లో ఎవరు ఉన్నారు? అప్లై చేసుకోవడానికి ఏం పెట్టకండి మీరు. మళ్ళా కొత్తగా డిఎస్సికి అప్లై చేసుకోవడానికి పెట్టకండి. ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకున్నారో వాళ్ళే రాస్తారు ఎగ్జామ్స్. వాళ్ళకి న్యాయపరమైన చిక్కులు ఏమున్నాయి? నీ న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వస్తాయి నీకు? డిఎస్సి పరీక్షలు అయినాక వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినాక అప్పటి నుండి వాళ్ళ రిటైర్మెంట్ సమయం వరకే నువ్వు లెక్క కడతావు. ఇక కొత్తగా వచ్చే చిక్కులు ఏమున్నది? వాళ్ళు జాయిన్ అయిన డేట్ అప్పంచలి వాళ్ళకి ఏజ్ ఎంతున్నా అప్పటి వరకే కదా నువ్వు తీసుకునేది. అన్ని తమాషాలు చెప్తాను.